ఎవరైనా చెప్తారా? అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 22/4/2025 కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే గ్రంథము నుండి ఎక్స్ప్లెయిన్ మేడం గారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ ఎక్స్ప్లాయిటేషన్ యాక్టివిటీ అండ్ యాక్టివిటీ అనే యాక్టివిటీ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ 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 అనే గ్రంథాన్ని చదివి వివరిస్తారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే స్వార్థానికి ఇంకొకరిని వినియోగించుకోవడాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మంచి వాళ్ళు ఎవరైనా దొరికేనండి, ఆ మంచి వాళ్ళని మనం మన స్వార్థానికి వినియోగించుకుంటే దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. యాక్టివిటీ అంటే పని. అంటే సామాన్యంగా సాధారణంగా ఎక్కువ మంది ఏం చేస్తారు, కొంచెం వాళ్ళకంటే తక్కువగా ఉన్న వాళ్ళని, అంటే అమాయకుల్ని వాళ్ళు స్వార్థానికి వాడుకుంటారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే అదే అనమాట. ఒక నిమిషం. అంటే వాళ్ళ టాపిక్ ఎక్స్ప్లాయిటేషన్ యాక్టివిటీ అనమాట. మళ్ళీ పోయింది. అందరికీ నమస్కారం. ఇది పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అన్నమాట. చాలా ఆనందకరంగా ఉన్న పక్షులన్నీ కూడా చాలా ఎక్కువ సౌండ్ చేస్తున్నాయి అన్నమాట. సూర్యుడు ట్రీ టాప్స్ ని ఇప్పుడే ముట్టుకుంటున్నాడు. ఆ లోతైనటువంటి ఆ నీడల్లో ఇంకాను లైట్ రావట్లేదు. ఈ మధ్యనే ఒక పాము అక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే లాంగ్ అంటే పొడుగ్గా ఒక నేరో క్లీనింగ్ అన్నది ఆ మంచు మీద ఉంది. అంటే మంచు మీద అచ్చుని బట్టి చెప్తున్నారు. ఇంకా ఆ ఆకాశం దాని రంగు కోల్పోలేదు. వైట్ క్లౌడ్స్ అన్ని కూడా అక్కడ గ్యాదర్ అవుతున్నాయి. సడన్ గా పక్షుల నాయిస్ ఆగిపోయింది. మెన్ ఆ మెన్ అంటే మనుషులందరూ కూడా వార్నింగ్ తోటి ఆ స్కోల్డింగ్ క్రైస్ ఒకరినొకరు ఒకళ్ళు స్కోల్డింగ్ గా మాట్లాడుకున్నటువంటి అరుపులు వినిపిస్తున్నాయి. ఒక బుష్ కిందని ఒక క్యాట్ వచ్చిందనమాట. ఒక పెద్ద గ్రద్ద లాంటిది వైట్ గా బ్లాక్ గా ఉన్న పక్షిని పట్టుకుంది. దాన్ని చీల్చేస్తోంది. దాని యొక్క షార్ప్ గా ఉన్నటువంటి వంగినటువంటి ముక్కుతోటి అది దాని ఆహారాన్ని ఎంతో ఆతురతతో భయంకరంగా అండ్ పట్టుకుంది. అది ఎంతో భయాన్ని కొలుపుతూ 2 or 3 crows కేమ్ నియర్. అక్కడికి 2 లేదా 3 కాకులు కూడా దగ్గరకు వచ్చాయి. ఆ హాక్ అంటే ఆ గ్రద్ద లాంటి పక్షి అది అంటే దాని కళ్ళు ఎల్లోగా ఉన్నాయి. నేరోగా బ్లాక్ స్లిట్స్ లాగా ఉన్నాయన్నమాట గుడ్లు. ఆ క్రోస్ ని మమ్మల్ని ఏమీ కూడా కను రెప్ప వేయకుండా చూస్తోంది. నేను ఎందుకని నన్ను ఇంకొకరు వినియోగించుకోకూడదు? నన్ను ఎవరైనా వినియోగించుకుంటే నేనేం పట్టించుకోను. ఎందుకంటే ఒక కారణం కోసం దేనికైతే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదో దానికోసం నన్ను వినియోగించుకుంటే నేనేం పట్టించుకోను. నేను సంపూర్ణంగా దాంతో ఐడెంటిఫై అవ్వాలని ఉంది. వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు, నాతో వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అనేది నాకు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది.
నేనేం పెద్ద లెక్కలేని వాడిని. ఈ జగత్తులో నేనేం ఎక్కువగా ఏం చెయ్యలేను. అందుకే నేను ఎవరైతే చెయ్యగలరో వాళ్ళకి సహాయం చేస్తున్నాను. కానీ నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి అటాచ్మెంట్ అన్న సమస్య ఉంది. అది అది నన్ను నా పని నుంచి పక్కకి తొలగిస్తోంది. ఆ అటాచ్మెంటే నేను అవగాహన చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మీరు ఎందుకని ఇంకొకరి చేత వాడుకోబడాలి స్వార్థానికి? ఇతర ఇండివిజువల్స్ లాగే, ఇతర వ్యక్తుల్లాగే మీరంత ముఖ్యం కాదా? లేకపోతే మిమ్మల్ని ఏ గ్రూప్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తుందో వాళ్ళంత ముఖ్యం కాదా? ఆయన మళ్ళీ అంటున్నాడు, ఒక పర్టికులర్ కాజ్ కోసం నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తే నేను పట్టించుకోను. అది నేను చాలా సౌందర్యమైనది అనుకుంటున్నాను. అది చాలా తగినది ఈ జగత్తులో అనుకుంటున్నాను. నేనెవరితో కలిసి పని చేస్తున్నానో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన ప్రజలు. వాళ్ళకి ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నాయి. నాకంటే వాళ్ళకి బాగా తెలుసు ఏం చెయ్యాలో. మీరు అలా ఎందుకని వాళ్ళకి మార్కింగ్ ఇస్తున్నారు, వాళ్ళెంతో సమర్థులు అని? మీకంటే మీకు ఆ విషయం ఎలా తెలుసు వాళ్ళు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని వాడుకుంటున్నారని? అంటే ఆధ్యాత్మికంగా మీ పదం వాడినప్పుడు వాళ్ళు స్పిరిచువల్ అని మీరు ఎలా అనుకుంటున్నారు? వాళ్ళకి ఎంతో విశాల దృక్పథం ఉందని ఎందుకు అనుకుంటున్నారు? మీ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఈ విషయం మీకు తెలిసి ఉండాలి. లేకపోతే మీరు ఆకర్షితులవుతున్నారా ఎమోషనల్ గా కదిలించబడి? అందువల్ల మీరు మిమ్మల్ని మీరు అర్పించుకుంటున్నారా ఆ పనికి? ఇదొక అందమైన కారణం. నేను నా సర్వీసెస్ అన్ని ఎందుకు ఇస్తున్నానంటే నేను దానికి సహాయం చెయ్యాలని. మీరు కూడా మిగతా వాళ్ళు ఎవరైతే ఆర్మీలో జాయిన్ అయి ఇతరుల్ని చంపడానికి లేకపోతే వాళ్ళు చనిపోవడానికి రెడీ అయిన వాళ్ళలాగే ఉన్నారు, ఒక ఉన్నతమైన ఆదర్శం కోసం. వాళ్ళకి తెలుసా వాళ్ళు ఏం చేస్తున్నారో? మీకు తెలుసా మీరు ఏం చేస్తున్నారో? మీరు ఏ కారణం కాజ్ కోసం వాళ్ళకి ఆధ్యాత్మికం అని అంటున్నారే, మీకు అది తెలుసునా? అవును, మీరు రైటే. నేను 4 ఏళ్ల పాటు ఆర్మీలో ఉన్నాను. లాస్ట్ వార్లో నేను అందులో జాయిన్ అయ్యాను ఇతరులు ఎంతో మందిలాగే, ఒక రకమైనటువంటి భక్తితో. నాకు అక్కడ ఆ చంపడం యొక్క ప్రాముఖ్యతని నేనేమి అప్పట్లో పట్టించుకోలేదు. అదే నేను చేయాల్సింది. మేము కేవలంగా జాయిన్ అయ్యాం. కానీ నేను ఎవరికైతే ఇప్పుడు సహాయం చేస్తున్నానో వాళ్ళందరూ ఆధ్యాత్మిక వాళ్ళు. మీ ఉద్దేశం మీకు తెలుసిన ఈ స్పిరిచువల్ అన్న మాటకి అర్థం? ఎన్నో ఆదర్శాలతో ఉండడం, అంబిషియస్ ఆశయాలతో, అదేమీ కూడా ఆధ్యాత్మికత కాదు. వాళ్ళందరూ అంబిషియస్ కాదా? అవును, వాళ్ళందరూ. నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. నేను ఏదైనా ఒక సౌందర్యవంతమైన దానికి సహాయం చేయాలనే ఆలోచించాను. ఎంతో ఆశలతో ఉండడం అన్నది ఎంతో సౌందర్యకరమైందే. దానికి గొప్ప పెద్ద పెద్ద పదాలు, సౌందర్యవంతమైన పదాలతో కవర్ చేస్తాం. మాస్టర్స్ అంటాం, మానవత్వం అంటాం, సోదరత్వం అంటాం, కళలు అంటాం. అయితే తనకు ఉన్నటువంటి స్వార్థంతో, అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్ తో అది బర్డెన్ అవడం అన్న దాన్ని స్పిరిచువల్ అంటారా? అది అది పక్క వాళ్ళకి, పక్క మనుషులకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే దాన్ని మనం స్పిరిచువల్ అంటామా? మీరు
ఆధ్యాత్మికం అని అనిపించుకున్న వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు. అదేమిటో మీకు తెలియకుండా వాళ్ళ చేత మీరు వాడుకోబడ్డానికి సిద్ధమైపోతున్నారు. ఎక్స్ప్లాయిట్ అవ్వడానికి మీరు సిద్ధం అవుతున్నారు. అంటే ఎక్స్ప్లాయిటెడ్ అంటే వాళ్ళు మిమ్మల్ని వినియోగించుకోవడానికి మీరు రెడీ అయిపోతున్నారు అన్నారు. అవును, అది అపరిపక్వంగా ఉంది. నేను నన్ను డిస్టర్బ్ చేయదలుచుకోవట్లేదు. నేనేం చేస్తున్నానో ఆ విషయంలో నేను డిస్టర్బ్ అవ్వాలని లేదు. అయినా నాకు ఓ సమస్య ఉంది. మీరేం చెప్తున్నారు అది నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. మీరు డిస్టర్బ్ అవ్వకూడదా? మనం డిస్టర్బ్ అయినప్పుడే జాగరూకంగా అవుతాం. అప్పుడే మనం అబ్జర్వ్ చేయడం మొదలెడతాం. అప్పుడే మనం కనుక్కుంటాం ఏదైనా. మేము ఎందుకు ఇలాగా మన్ని ఇతరులు వాడుకుంటున్నారంటే మనకున్న మూర్ఖత్వం వల్లే. తెలివైన వాళ్ళు దేశం పేరుతో వాడుకుంటారు, భగవంతుడి పేరుతో వాడుకుంటారు, ఆదర్శాల పేరుతో వాడుకుంటారు. ఈ మూర్ఖత్వం ఏదైనా అది ఎంత నైపుణ్యంతో చేసినా అది ఉపయోగం ఎలాగవుతుంది? స్టూపిడిటీ అనేది ఉపయోగం ఎలాగవుతుంది? ఎప్పుడైతే మోసపూరితమైన వైర్లు స్వార్థానికి వాడుకుంటారో మీ స్టూపిడిటీని, వాళ్ళు కూడా స్టూపిడే. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ యాక్టివిటీస్ ఏమిటో, ఎటువైపు తీసుకెళ్తున్నాయో. మూర్ఖపు వ్యక్తుల యొక్క యాక్షన్ అనేది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెలియని వాళ్ళే అలా ఆ మూర్ఖంగా ఉంటారు. తప్పనిసరిగా అది సంఘర్షణకి, కన్ఫ్యూజన్కి, దుఃఖానికి దారితీస్తాయి. మీ సమస్య డిస్ట్రాక్షన్ కాదు, ఎందుకంటే అది అక్కడే ఉంది. అంటే హౌ కెన్ ఇట్ బి అని అంటే అప్పుడు అతను అంటున్నారు, మీకు డిస్టర్బ్ చేస్తున్నది, నన్ను డిస్టర్బ్ చేస్తున్నది నా సమర్పణమైనటువంటి పని. మీ యొక్క సమర్పణ సంపూర్ణం కాదు, ఎందుకంటే మీకు ఒక సమస్య ఉంది, అదే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. మీ డెడికేషన్ అనేది ఒక ఆలోచన రహితమైన యాక్షన్. ఆ సమస్య అనేది ఒక చిహ్నం, దానికి అదొక వార్నింగ్. అందులో చిక్కుకుపోకని, ప్రెసెంట్ యాక్టివిటీస్ లో నువ్వు అందులో చిక్కుకుపోకు అని చెప్తూ ఒక వార్నింగ్ ఇస్తోంది. కానీ నేనేం చేస్తున్నానో అది నాకు చాలా ఇష్టం అండి. అదే పెద్ద సమస్య. మనందరం కూడా ఏదో ఒక యాక్టివిటీలో మునిగిపోదాం అనుకుంటాం. అది ఎంతో తృప్తికరంగా ఉంటే యాక్టివిటీ, మనం ఇంకా దానికి బంధితులం అయిపోతాం, పట్టుకొని వేలాడతాం. తృప్తి పడాలి అనే కోరిక మనని మూర్ఖులుగా చేస్తుంది. ఈ తృప్తి అన్ని లెవెల్స్ లో కూడా ఒకలాగే ఉంటుంది. హయ్యర్ లెవెల్ తృప్తి, లోయర్ లెవెల్ అని లేదు. మనం తెలుసో తెలియకో మారువేషంలో ఉన్న మన తృప్తి అన్నది గొప్ప పదాల్లో ఆ కోరిక తృప్తిగా ఉండాలని అదే మనం డల్ చేస్తోంది, సెన్సిటివిటీ లేకుండా చేస్తోంది. మనం సుఖంలో తృప్తి పడతాం, సైకలాజికల్ భద్రత ఫీల్ అవుతాం, ఏదో ఒక రకమైన యాక్టివిటీ ద్వారా, ఏదో ఒకటి పొందడం ద్వారా ఏదో మనం పొందేమని ఊహించుకుంటాం. మన ఎవరు డిస్టర్బ్ చేయకూడదని కోరుకుంటాం. కానీ అక్కడ ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంది. మనం చనిపోతేనే గాని అంటే మనకి డిస్టర్బెన్స్ తప్పదు. లేకపోతే ఈ మొత్తం ప్రాసెస్, ఈ సంఘర్షణ అంతా మనం అవగాహన చేసుకుంటేనే గాని ఆ డిస్టర్బెన్స్ తప్పదు. మనలో చాలా మంది మృతప్రాయంగా ఉండాలనుకుంటారు, ఇన్సెన్సిటివ్ గా ఉండాలనుకుంటారు.
జీవించడమే బాధాకరంగా ఉంటుంది గనక ఆ బాధకి మనం గోడలు కడతాం, నిగ్రహం అని, కండిషనింగ్ అని. ఇవన్నీ కూడా ఈ గోడలు మనని రక్షిస్తున్నట్టుగా కనబడతాయి. అవి ఇంకా మనకి సంఘర్షణని తెచ్చిపెడుతున్నాయి, దుఃఖాన్ని తెచ్చిపెడతాయి. అందుకని సమస్యని అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదా? అందులోంచి బయటపడడం కంటే మీ సమస్య నిజమైనది అవ్వచ్చు, మీ పని ఎస్కేప్ అన్నమాట, ఎంతో గుర్తింపు లేకుండా. ఇదంతా నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉంది, దీనికోసం నేను చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. ఆ చెట్ల కిందని వేడి నెమ్మదిగా సూర్యుడు వచ్చి వేడెక్కుతున్నాయి, మేము అక్కడి నుంచి బయటికి వచ్చాం. కానీ ఒక లోతు లేని మనస్సు ఎప్పుడైనా మంచి చేయగలదా? మంచి చేయడం అన్నది షాలో మైండ్ యొక్క లక్షణమా? అంటే లోతు లేని మనస్సు ఏం చేయగలదు? ఎంత కన్నింగ్ గా ఉన్న మనస్సేనా, సూక్ష్మతరంగా ఉన్న జ్ఞానంతో ఉన్నా అది ఎప్పుడూ లోతు లేనిదే. లోతులేని మనస్సు అది ఎప్పుడు లోతులు అవ్వదు. అవ్వాలి అనేది కూడా ఒక రకమైన లోతు లేనితనమే. బికమింగ్ అన్నది అది తను ఊహించుకున్న దాన్నే వెతుకుతుంది, అంటే తాను ఊహించుకున్న దాన్నే తాను అవ్వాలనుకుంటుంది. ఈ సెల్ఫ్ ప్రొజెక్షన్ అనేది మాటల్లో చాలా ఉన్నతంగా ఉండొచ్చు, అది ఒక గొప్ప విశాలమైన దృక్పథం కావచ్చు, ప్రణాళిక ప్లాను గొప్పదవ్వచ్చు. అయినా కూడా అది షాలోగా లేని మనస్సు యొక్క చైల్డ్, అంటే అందులోంచి ఉత్పన్నమైంది. ఏం చేసినా సరే ఈ షాలో లోతులేని తనం అన్నది డీప్ అవ్వదు. ఆ పార్ట్లో అంటే ఆ లోతులేని తనంతో చేసిన ఏ యాక్షన్ అయినా, ఏ కదలికైనా మనసులో ఏ లెవెల్లో అది కూడా లోతులేనిదే. షాలో మనస్సుకి దాని యాక్టివిటీస్ అన్ని వృధా చూసుకోవడం వేయిన్ అనిపిస్తుంది, ఉపకారం లేదనుకుంటా. అంటే చూడరు వాళ్ళు ఎప్పుడు, వాళ్ళ అంటే ఆ షాలో మనసు చూడదు. అందుకే ఈ షాలో మైండ్ యాక్టివ్ గా ఉన్నది అంటే ఈ యాక్టివిటీ అన్నది ఆ స్థితిలోనే ఉంచుంది. ఈ యాక్టివిటీ అన్నది అది దాని కండిషనింగే. ఈ కండిషనింగ్ అన్నది కాన్షియస్ గా ఉండొచ్చు, గుప్తంగా ఉండొచ్చు. ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి, సంఘర్షణ నుంచి దూరంగా ఉండాలన్న కోరిక, ఈ కోరిక జీవితం యొక్క మూమెంట్ లో అన్నోన్ అనేది అంటే ఏంటి, ఏదైతే అనంతత్వమో దానికి వ్యతిరేకంగా గోడల్ని నిర్మిస్తుంది, అది ఎప్పుడు మనం తెలుసుకోలేకుండా. ఈ గోడల్లో ముగింపులు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, వివరణలు ఉంటాయి, ఆదర్శాలు ఉంటాయి. మనస్సు ఎప్పుడు కూడా స్టాగ్నేట్ గా ఉంటుంది, అంటే ఏ కదలిక లేకుండా. అంటే స్టాగ్నేటెడ్ అంటే ఏంటి, మురికిపోతూ ఉంటుంది. ఎలా అయితే ఒక దగ్గర నీరు అలా ఉండిపోతే దాన్ని స్టాగ్నేటెడ్ వాటర్ అంటారు, మనసు కూడా అలా స్టాగ్నేటెడ్ గా ఉంది. ఈ షాలోగా లోతు లేని స్టాగ్నేటెడ్ గా ఉన్నది చనిపోతుంది. ఈ కోరిక కండిషనింగ్ ద్వారా షెల్టర్ తీసుకుందాం అనేది ఉత్పత్తి అవుతుంది, అది ఇంకా సంఘర్షణని మా సమస్యల్ని తెచ్చిపెడుతుంది, అది మనని సెపరేట్ చేస్తుంది. ఈ సెపరేట్ చేయడం అన్నది వేరేగా ఈ మనిషి జీవించలేడు, ఈ సెపరేట్ గా ఉన్నది. అందుకనే అది ఇతరులతోటి ఇతర సెపరేట్ గా ఉన్న వాళ్ళతో కలుస్తుంది, అది సంపూర్ణం అవ్వలేదు. ఈ సెపరేట్ అనేది ఎప్పుడు కూడా ఐసోలేటెడ్ గా, అంటే వేరేగా దూరంగా ఉంటుంది. అది ఎంతో మంది ఇతరుల్ని పోగు చేసుకున్నా, వ్యాపిస్తున్నా, అందులో అంటే ఇన్క్లూడ్ అండ్ ఐడెంటిటీ దాంతో ఐడెంటిఫై అవుతూనే ఉంటుంది. కండిషనింగ్ అన్నది చాలా వినాశనకరమైంది, అది మనని
పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఈ లోతులేని మనసు అందులో ఉన్న సత్యాన్ని చూడలేకపోతుంది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా సత్యాన్ని వెతుకుతూనే ఉంటుంది. ఈ యాక్టివిటీ వల్ల సత్యం అన్న దాన్ని మనం ఎప్పుడు పొందలేకపోతున్నాం. అది అడ్డైపోతుంది. సత్యం అన్నది యాక్షన్, యాక్టివిటీ కాదు. అంటే లోతులేని అన్వేషకుడి మనస్సున్న అన్వేషకుడి యాక్టివిటీ సత్యం కాదు. అలాగే ఆశలతో ఉన్న వ్యక్తి యొక్క యాక్టివిటీ కాదు. సత్యం అనేదే మంచి, సౌందర్యమైనది. డాన్సర్ యాక్టివిటీ అది కాదు. ప్లాన్ చేసేవాడి యాక్టివిటీ కాదు సత్యం. మాటలన్నిటినీ నేసేవాడి యాక్టివిటీ కాదు. సత్యం ఒకటే మనని లిబరేట్ చేస్తుంది. దేన్ని? ఆ శాలోతనాన్ని. ఒక ప్రణాళిక ఎప్పుడు మనని స్వేచ్ఛ చేయదు. ఈ శాలో లోతులేని మనస్సు దాన్ని అది ఫ్రీ చేసుకోలేదు. అది ఒక కండిషనింగ్ నుంచి ఇంకో కండిషనింగ్కి వెళ్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోటేదో చాలా ఫ్రీ అనుకుని అక్కడికి వెళ్తుంది. ఎక్కువగా ఉన్నది ఏది ఫ్రీ కాదు, కండిషనింగే. ఈ కండిషనింగ్ అనేది తక్కువ ఎక్కువ కండిషనింగ్లే ఉంటాయి తప్ప అక్కడ కండిషనింగే ఉంది. ఏదో ఒకటి అవ్వాలన్న మూమెంట్, బుద్ధ అవ్వాలనో మేనేజర్ అవ్వాలనో, ఇదంతా కూడా షాలో మనస్సు యొక్క యాక్టివిటీ, లోతులేని మనస్సు యొక్క యాక్టివిటీ. ఈ షాలో మనస్సు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉన్న స్థితికి భయపడతారు. వాళ్ళు ఉన్నదే సత్యం. సైలెంట్ అబ్జర్వేషన్ లోనే, యథార్థాన్ని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తేనే సత్యం ఉంది. ఆ సత్యమే మన్ని ఆ వాటీజ్ ని మారుస్తుంది. ఇక్కడితో ఈ చాప్టర్ అయింది. మీకేమైనా లెర్న్డ్ ఆర్ ద వైజ్ అనేది నెక్స్ట్ టాపిక్. 221 పేజ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు అర్థం ఎక్కడైనా అవ్వకపోతే లేకపోతే లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఎన్నో ఆశయాలవి పెట్టుకుంటాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన చూడండి, వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ అంటే స్వార్థానికి వాడుకోబడ్డారు. వాళ్ళందరూ చాలా మంచి ఆధ్యాత్మికమైన వాళ్ళు, అందుకే నేను వాళ్ళ చేత వాడుకోబడ్డాన్ని ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఈ వాడుకోబడ్డం అంటే ఏంటి అంటే, అతను చూపిస్తున్నాడు, నీకు ఎలా తెలుసు వాళ్ళ ఆధ్యాత్మికం అన్న పదం నువ్వు వాడుతున్నావు అంటే, అవును అది రైటే అని ఆయన అనుకుంటాడు. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఒక స్వార్థపూరితమైన మనస్సుతో ఉంటారో వాళ్ళు స్పిరిచువల్ ఎలాగవుతారు కదా. ఇప్పుడు చూడండి, నేను నా ఆశ్రమం నా అనే దాన్ని పెంచుకుంటున్నాను. అప్పుడు అది స్పిరిచువల్ ఎలాగవుతుంది? అక్కడ కోరిక ఉంది కదా. అంటే నా ఆశ్రమాన్ని పెంచుకోవాలి, నా నా దానికి ఎక్కువగా మనీ కావాలి, ఫండ్స్ కావాలి, నేనేవో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఆధ్యాత్మికత ఎక్కడ ఉంది? అక్కడ నాది నా అన్నది పెంచుకుంటున్నాను. అంతేనా భాగ్యం గారు? అంతేనండి. సో నా ఇల్లుని పెంచుకుంటున్నా, నా ఆస్తిని పెంచుకుంటున్నా. నేను ఒక ఆమె ఈయన నా గురువు గారు అన్నారు. అంటే పాద పూజకి 10,000 తీసుకుంటారు, ఆయనేనా అన్నాను. అవునన్నారు. ఆహా, ఆ 10,000 నుండి తన కోసం కాదన్నారు. నేనేమన్నానంటే, ఆ ఒక కోటీశ్వరుడు తీసుకునే ఉన్న 1,00,00,000 రూపాయలు తన కోసం కాదు, తన మనవలు మునిమనవలు పిల్లలు వాళ్ళ కోసమే అన్నారు. అంతేనా కాదా? అంతేనండి, అంతేనండి, అంతే. తన కోసం ఒక మనిషి ఎంత 1,00,00,000 రూపాయలు తిండు కదా. తన మనవలు మునిమనవలు వాళ్ళందరి కోసమే. అంటే అదే అలాగా అని అన్న. అంటే నేను అన్నది ఏంటంటే, ఏ లక్ష్యమైనా ఒకటే కదా అక్కడ. ఇప్పుడు నేను అనే దాన్ని నేను ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. నా నా ఆశ్రమం, నా వాళ్ళు, నా అనే దాన్ని నేను పెంచుతున్నాను. అంటే ఆ నా అన్నది ఉన్నంత వరకు అక్కడ సెల్ఫ్ నాలెడ్జ్ లేనట్టే కదా. ఆత్మ అంటే ఏమంటారు మనం, ఆత్మ
రియలైజేషన్ ని తెలుగులో ఏమంటారు? తన్ని తాను తెలుసుకుని సత్యం తెలుసున్న వ్యక్తి ఎప్పుడు నా అన్నది పోయింది కదా అక్కడ. పోయింది, అది నా అనేదే లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన కూడా ఏమంటున్నారు, వాళ్ళకి స్వార్థంతో చేస్తున్నప్పుడు నువ్వు అది స్పిరిచువల్ అని ఎలా అంటున్నావు? అక్కడ స్వార్థం అనేది ఉన్నది కదా, వాళ్ళకున్న కండిషనింగ్ తో వాళ్ళు ఉన్నారు, నువ్వు దాన్ని ఆధ్యాత్మికత అనగలవా అంటే అని అప్పుడు ఆయనకు అర్థమైంది. అంటూ ఈయన ఏం చూపిస్తున్నారంటే, లోతు లేని మనస్సు స్టూపిడ్ గా ఉంటుంది. ఒక స్టూపిడ్ మనస్సు సేవలు తీసుకున్న వాళ్ళు స్టూపిడే. అంటే వాళ్ళు కూడా అలా ఉండబట్టే కదా. అయితే ఇదంతా ఆయన కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, ఏదో గొప్ప విషయానికి నేను నాకు సేవలు అందిస్తున్నాను అనుకున్నాడు. అలాగే మనం కూడా చాలా విషయాలు అవగాహన అవ్వకుండానే చేస్తూ ఉంటాం. ఇందులో ప్రతి వాక్యము ముఖ్యమైనదే. అంటే ఒక్క సత్యమే మనని లిబరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను సత్యాన్ని అన్వేషిస్తున్నాను అంటూ ఒక లోతులేని మనస్సు ఎప్పుడు సత్యాన్ని కనిపెట్టలేదు. అంటే నేను అంటూ అదేదో పనులు చేస్తూ ఉంటుంది, ఆ పనులన్నీ సత్యాన్ని తెలుసుకోకుండా అడ్డేవే. యాక్షన్ కి యాక్టివిటీకి ఉన్న తేడా చెప్పారు. అన్వేషకుడు ఎప్పుడు కూడా అంటే ఆశలతో ఉంటాడు. ట్రూత్ అన్నది మంచిదే, సౌందర్యవంతమైనదే. అది డాన్సర్ యాక్టివిటీ కాదు, ప్రణాళికతో వచ్చేది కాదు. పదాల అల్లికతో సత్యం రాదు. సత్యం ఒకటే మిమ్మల్ని మీ షాలో మైండ్ నుంచి రిలీవ్ చేస్తుంది, లిబరేట్ చేస్తుంది, ప్రణాళికలు కాదు. షాలో మైండ్ తన్ని తాను ఫ్రీ చేసుకోలేదు. అది ఒక కండిషనింగ్ నుంచి మరొక కండిషనింగ్ కి వెళ్తోందే తప్ప అక్కడ ఏదో విశాలత ఉందని అది కూడా కండిషనింగే. అందుకని ఆ తక్కువ నుంచి ఎక్కువ కండిషన్కి వెళ్ళడమే మిగిలింది ఇక్కడ. అర్థమైందా మీకు? గౌరీశంకర్ రావు గారు చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారని రైజ్ చేశారు, పొరపాటున రైజ్ హ్యాండ్ అని వచ్చింది. మేడం గారు ఏదో టచ్ అయిపోయింది మేడం గారు, సారీ అండి, టచ్ అయిపోయింది. అంటే ఒక బుద్ధుడిని అవ్వాలను, ఒక మేనేజర్ అవ్వాలను, ఇవన్నీ కూడా షాలో మైండ్ పనే. అంటే యథార్థాన్ని చూడడం ద్వారా, అంటే వాట్ ఈజ్ అన్న దాన్ని మనం అవగాహన చేసుకుంటేనే అందులోంచి బయటపడగలగం. అప్పుడే మనకి ఆ పరమసత్యం ఏమిటో మనకు తెలుస్తుంది, మనని మారుస్తుంది. అంతేగాని ఆ వాటీజ్ లోంచి పారిపోవడం ద్వారా కాదు అనేదే కృష్ణమూర్తి గారు ఇందులో కూడా మనకి చెప్తున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్లు అడుగుతారా? భాగ్యం గారు మీరు ఏమైనా చెప్తారా? ఏం లేదులేండి, చెప్పడానికి ఏముంది. అది అంటే ఇక్కడ మనం బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకుంటాం అదే అది మంచి అతను చెప్పినట్టుగా ఒక షాలో మైండ్, లోతు లేని మైండ్ ఎప్పుడు ఏది కూడా అవగాహన చేసుకోలేదు. అందుకని మనం ఏం చేయాలి అంటే, యథార్థం వాట్ ఈజ్ అన్న దాన్ని నిరంతరం అవగాహన, మనకు ఉన్న స్థితిలోంచి పారిపోవడం కాదు. మీరు ఏమైనా డౌట్స్ అడగండి ఎవరైనా, అప్పుడే మనకి డిస్కషన్ వస్తుంది. అంటే ఇది ఐసోలేట్ చేసేస్తుంది, వేరుగా నేను వేరు అని. ఐసోలేషన్ లో ఎప్పుడు సంపూర్ణత రాదు. అంటే కండిషనింగ్ లో నేను ఆశ్రయం తీసుకుందామన్న కోరిక ఎప్పుడు సమస్యల్ని ఇస్తుంది. ఈ షాలో మైండ్ ఎప్పుడు కూడా వినాశనానికే దారితీస్తుంది. ఇప్పుడు గాఢ నిద్ర యందు ఏ కోరికలు లేవు కదండి, నేను అదవ్వాలి ఇదవ్వాలి, అసలు ఏది అవ్వాలని లేదు కదా, తాను మాత్రమే మిగిలి ఉన్నాడు కదండి. అలా ఉండడానికే చూడాలి, అది అది ఏంటా అని దాన్ని అంతం చూడడానికే ఈ రెండు ఎందుకు ఇలా భాషిస్తున్నాయి, జాగ్రత్త స్వప్నాలు ఎందుకు భాషిస్తున్నాయి.
ఇది భాషించట్లేదు కాబట్టి ఇది తోసేద్దామా అంటే తోసేసేది కాదు. తన సుఖస్వరూపుడై ఉన్నాడు. అక్కడ సుఖం ఉంది కదా, అక్కడ తాను మాత్రమే సుఖంగా ఉన్నాడు అంటే మరి అలాంటిది జాగ్రత్త అవస్థలోనే గుర్తించాలి. అక్కడేమో తెలియబడట్లేదు, ఇక్కడ తెలియబడుతుంది. అంటే ఈ సుఖ అన్నిటికి స్వరూపుడై ఉన్నాడు అన్న కన్క్లూషన్ కూడా కృష్ణమూర్తి గారు ముందు నుంచి ఆ, ఇవ్వరు. మనం ఆ, దానిలోకి వెళ్ళాక మనకు అది అర్థం అవుతుంది. దానిని మనదైన మన స్థితిని ఆయన అనంతం అంటారు, సమయాతీతం ఆ. అంటారు, మాటలతో మరి వర్ణించలేనిది, శాశ్వతమైనది, అలా ఏదైనా ఒకటే, పేర్లతో సంబంధం లేదు. అదేనండి, మరి అనంతము అంటే అనంతత్వం మరి ఉంది కదండి. ఆ గాఢ నిద్ర యందు అనంతత్వం ఉంది కదా. అవును. అనంతత్వాన్ని మనం గుర్తించినాం అంటే తానే అయ్యే ఉన్నాడు. ఎప్పుడు మెలకు వచ్చిన తర్వాత నేను గుర్తించానని ఈ ఇంద్రియాలు చెప్తున్నాయే తప్ప అసలు తానే ఉన్నాడు. ఉన్నటువంటి తానే ఏ విధమైన కోరికలు లేకుండా, ఏ విధమైనటువంటి ఆశాపాసలు లేకుండా ఉన్నటువంటి స్థితి అక్కడ జరుగుతుంది. కాబట్టి ఆ స్థితిలో ఇక్కడ ఉండాలి. ఈ గమనికలన్నిటికి ఏది ఏది ఉంది, ఏది సత్తానిస్తుంది, ఏది చూడాలి కదండి. చూస్తేనే మనకి ఈ అవగాహన అవుద్ది. లేకపోతే అవగాహన అవుద్ది. అందరితో పాటు కొట్టుకుంటా మనం పోతే ఇంకా ఎక్కువగా అసలు మనస్సు యాక్టివిటీస్ లోనే, అంటే ఉమ్, ఇది అవ్వాలి అది అవ్వాలంతా మనస్సుదే కదా. అంటే ఆ మనకి తానున్న స్థితి అవును. నుంచి అవగాహన చేసుకోకుండా ఏదో ఒకటి అవ్వాలి అని తప్పిస్తాం. అందుకోసమే మనం అన్ని తప్పిస్తుంది. పనులు చేస్తూ ఉంటాం. అవన్నీ మనకి ఉమ్, నిజమైన సత్యాన్ని తెలుసుకోకుండా దైవానికి దూరంగా చేస్తున్నాయి తప్ప దైవ స్థితికి వెళ్ళడానికి మనకి దోహదం చేయటం లేదు. ఆ విషయం అవును. మనం అవగాహన అంటే ఏమి అందుకే చెప్పాను లేదో మీకు నేనేమో తాడేపల్లిగూడెంలో ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక చిన్న ఆయన రైతుగా చేస్తున్నట్ట, కానీ చదువుకున్నవాడే. ఆయన కృష్ణమూర్తి గారి యొక్క తత్వం చాలా అవగాహన అయింది. ఓ డాక్టర్ గారు, ఓ ప్రిన్సిపల్ గారు నేను ఆ అబ్బాయి కోసం చెప్తే అతనితో కలవాలని వచ్చాను. ఏం చేయాలైతే అని వాళ్ళు ఆతురతతో అడుగుతున్నారు. ఊరకే ఉండండి అన్నాడు. ఆ ఊరకే ఉండండి అంతేండి. అన్నదే వాళ్ళకి చాలా అంటే మనకు చేతకానిది అది. మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు వెళ్ళిపోయాం. ఊరకే ఉండండి అంటే ఆ నాకు మనస్సు ఏ సాధన రాదు. యాక్టివిటీలోనే మునిగిపోతున్నాం. అంతేండి. చెప్పండి. నాకు ఏ సాధన రాదు, నేనేమి చేయలేకపోతున్నాను. లేకపోతే ఏదో ఒక వృత్తులు చేయాలి కదా, చేయబట్టే కదా ఇది భగవంతుడిని ఎలా తెలుసుకుంటామో అని అన్నప్పుడు మరి ఊరుకుంటేనే కదండి. ఊరికే ఉంటే అసలు ఏమి ఇంకా అసలు రెండోది రాకుండా ఉంటది. కలిపించుకునే కొలది ఇంకా అది వేరే వేరే దారులుగా అయిపోయి ఇంకా అసలు స్వరూపాన్ని మర్చిపోయే స్థితికి తీసుకెళ్ళిపోతుందండి అది. అవును. ఆ ఊరికే ఉంటేనే ఇక అసలు ఏమి చెయ్యొద్దు. నువ్వు అలా ఊరికే ఉంటే నీకు జరుగుద్ది. ఆ ఊరుకుంటాం ఎవరు తరవండి ఊరుకుంటారు ఇటు, అసలు ఎవరు ఊరుకోరు. అదే కష్టం. అదే కష్టం అండి. అదే కష్టం. ఏదో ఒక ఒకటి సోమవారం చెయ్యడమే తప్ప సులువు. ఏమీ చేయడం చెయ్యకుండా సులువేనండి. ఊరకే మనస్సుని నిశ్చలంగా ఉంచడమే కష్టం. 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 అది మళ్ళీ అదే పరమార్థం అనుకోవడం కూడా దోషమేనండి. అదే ఊరికేనే కూర్చుని ఈ ధ్యాన స్థితిలో ఉండడం కూడా దోషమే. మరి అది అవును. తెలియబడట్లేదు కదండి. అట్టి స్వరూపం ఎక్కడో ఉందని మళ్ళీ వాడు వెంపర్లాడతాడు కదండి. అదే దాని అదే. గురించి ఇలాగ విచారించాలండి. ఉమ్. ఈ విధంగా విచారిస్తేనే అవగాహన అవుతుంది. అందుకే నాకు ఇష్టంగా పొద్దున్నే పెట్టుకుంటున్నానండి, పని అయినా అవ్వకపోయినా. చాలా బాగుందండి. అదే త్రిపుర రహస్యంలో 100 సంవత్సరాలు ధ్యానం చేసిన విచారణ లేకపోతే వాళ్ళు మళ్ళీ పునరపి జననం పునరపి మరణంలోకి వెళ్తారని నేను చెప్పాను. అవునండి. అవును. విచారణ చాలా అవసరం. విచారణ ఉంటే ఏ టైంలో మనకి